మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉంది. 2014-19లో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే 110 మున్సిపాలిటీస్ని పరిగెత్తించాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ప్రాపర్గా ఉండింది. కానీ ఇప్పుడు 2024 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన ట్యాక్సులు, మీరు కట్టిన ఇంటి పన్నులు, మీరు కట్టిన వాటర్ ట్యాక్సులు, మీరు కట్టిన లేఅవుట్ ట్యాక్సులు, మీరు అప్రూవల్ తీసుకున్న బిల్డింగ్ ట్యాక్సులు అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో పెట్టుకొని వాటిని దారి మళ్లించేశారు. ఎంత దారి మళ్లించారంటే 3,000 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15th ఫైనాన్స్ కూడా దారి మళ్లించారు. జనరల్గా ఈ లోకల్ బాడీస్ సెంట్రల్ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకు వచ్చే ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో ఏం చేయాలో, ఏ పనులు చేయాలో కార్పొరేటర్ల ద్వారా అప్రూవల్ తీసుకొని పనులు చేసుకోవాలి. కానీ ఒక చట్టం ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చి చేశారు. ఒక్క మున్సిపల్ శాఖ కాదు, అన్ని శాఖలలో ఇదే పరిస్థితి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఆయన ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. అన్నిటికంటే చాలా సంతోషదాయకమైన విషయం, మున్సిపల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్లు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, మీరు సంతోషమైన విషయం ఏంటంటే April 1 నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి, సిఎఫ్ఎంఎస్లో పావు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశించారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకునే డబ్బులు సిఎంఎఫ్స్లో పంపించి వేరే రూట్ చేయొద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచండి, వాళ్ళు సపరిపాలన చేసుకోవాలి అని ఇచ్చారు. నిజంగా April 1 నుంచి ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు కలెక్ట్ చేసే డబ్బులు ఉంటాయి. అది ఒక తీపి కవరే. నాకైతే చాలా తీపి కవర్. 8 నెలలు అయిపోయింది. మీరు కట్టే డబ్బులు అక్కడ వెళ్తున్నాయి, అవి వేరే దానికి డైవర్ట్ అయిపోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు బాగా అర్థం చేసుకున్నారు. వారికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ తోటే నెల్లూరు మున్సిపాలిటీని పరిగెత్తించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి 11 లక్షలుగా శాంక్షన్ చేశాం. దాదాపు 850 కోట్లు ఖర్చు పెట్టాం 2019కే. మరొక 165 కోట్లు ఖర్చు పెట్టుంటే ఈరోజు నెల్లూరులో దోమలు లేని నగరం అయిపోయేది. 100% అండర్ గ్రౌండ్ అయిపోయిండేది. వచ్చేది ఇప్పుడు ఎక్కడికి పోయినా సార్ నీళ్లు నల్లగా వస్తున్నాయి అంటున్నారు, దోమలు సార్ అని. 165 కోట్లు, మేము 950 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే హడ్కోలోని శాంక్షన్ చేసి పెడితే, నేను శాంక్షన్ చేసి పెట్టాను. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారిని అడగటం, ఆయన శాంక్షన్ చేయటం, ముఖ్యమంత్రి గారు దానికి గ్యారంటీ. అది స్టేట్ నెల్లూరు మున్సిపాలిటీ కూడా కాదు. తెస్తే 105 కోట్లు 5 సంవత్సరాలు వాళ్ళ ఎంత దారుణం. మా మీద కోపం ఉండొచ్చు, ఈ అండర్ గ్రౌండ్ చేస్తే సంగం బ్యారేజ్ వాటర్ తెస్తే ప్రజలు తెలుగుదేశం పెంచుకుంటారనే దురుద్దేశంతో వాళ్ళు చేయలే. అయితే హడ్కోలో పోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి, ఫైనాన్షియల్ మినిస్టర్ గారిని అడిగి మన బడ్జెట్లో పెట్టించాను. రేపు బడ్జెట్లో దానికి శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయితే మళ్ళీ April 1 నుంచి ఆ వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. 1 year లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ నెల్లూరు ప్రజలకు కంప్లీట్ చేస్తాం.